హాయ్ వ్యూవర్స్, నేను డాక్టర్ లక్ష్మీ రాజేశ్వరి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, ఖమ్మం. ఇవాళ మన టాపిక్ మెయిల్ ఇన్ఫర్టిలిటీ. ఈ మధ్య ఎక్కువగా మనం మెయిల్ ఇన్ఫర్టిలిటీ అంటే మగవాళ్ళల్లో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తున్నామండి. ఎందుకు ఎక్కువగా ఉందంటే మనం హిస్టరీ తీసుకున్నప్పుడు అయితే లాంగ్ మ్యారిటల్ లైఫ్ ఎక్కువ, అంటే ఒక 4-5 ఇయర్స్, 6 ఇయర్స్, 8 ఇయర్స్ మ్యారిటల్ లైఫ్ కనపడతా ఉంది. వాళ్ళల్లో మనకి కొంచెం ఒబేసిటీ కనపడతా ఉంది, వర్క్ స్ట్రెస్ కనపడతా ఉంది, నైట్ షిఫ్ట్స్ కనపడుతున్నాయి, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఒకటి కనపడుతున్నాయి, వాళ్ళల్లో నిద్ర లేకపోవటం ఎక్కువ కనపడతా ఉంది, ఇంటర్ కోర్స్ మీద అవగాహన లేకపోవటం, ఇంటర్ కోర్స్ రెగ్యులర్గా లేకపోవటము కనపడతా ఉంది. సో అట్లాంటి మగవాళ్ళు మనకి సెమెన్ ఇచ్చినప్పుడు మనం చూసినప్పుడు సెమెన్లో ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ కనపడుతున్నాయి. ఇన్ఫెక్షన్ కనుక కనపడింది అనుకోండి, మనం కల్చర్ చేయించి కల్చర్లో కనుక ఏమైనా పాజిటివ్ వస్తే ఏ యాంటీబయాటిక్ అయితే సూటబుల్లో ఆ యాంటీబయాటిక్ ఇచ్చి మనం చక్కగా దాన్ని ట్రీట్ చేయొచ్చు. ఒక్కొక్కసారి ఇన్ని జరిగినా కూడా రానప్పుడు మనం డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ కూడా ఒక్కొక్కసారి చూసుకోవచ్చు. ఎందుకంటే ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ ఈ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ ఎక్కువ కనుక పెరిగితే ఒక్కొక్కసారి గర్భిణీ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. వచ్చినా కానీ మిస్క్యారేజ్ అయ్యే రేట్ అయితే మాత్రం ఎక్కువ ఉంటుంది. మన దగ్గర ఆండ్రాలజిస్ట్ ఎప్పుడూ కూడా రెడీలీ అవైలబుల్ కాబట్టి ఈ మెయిల్ ఇన్ఫర్టిలిటీలో డాక్టర్ గారు ఎప్పుడు రెడీలో ఉండి ఇవన్నీ చూస్తారు. కాబట్టి వీలైనంత వరకు ఎక్కువ మ్యారిటల్ లైఫ్ రాకుండా వెయిట్ ఒకసారి 1 or 2 ఇయర్స్ వరకే మీరు వెయిట్ చేయండి. ఎక్కువ వెయిట్ చేయకుండా ఒకవేళ ప్రాబ్లం ఉంటే కనుక ఈ ఆండ్రాలజిస్ట్ ట్రీట్మెంట్ కనుక మీరు తీసుకున్నట్టయితే చాలా త్వరగా మంచిగా వచ్చి కౌంట్ పెరగటం కానీ, మొటిలిటీ పెరగటం కానీ, ఒక్కొక్కసారి వారికోసీల్స్ ఉండటం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి టెస్టాస్టిరోన్ హార్మోన్ కొంచెం తక్కువ ఉండటం కానీ, ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా మీరు కనుక సరి చేసుకోగలిగితే పైన చెప్పినవన్నీ ఒబేసిటీ తగ్గించుకోవటం, ఎక్సర్సైజ్ చేయటం, ఇంటర్ కోర్స్ మీద మీకు అవగాహన ఉండటం, నైట్ షిఫ్ట్స్ ఎక్కువగా చేయకుండా కొంచెం దాన్ని ఆల్టర్నేట్గా మార్చుకోగలిగిన, నెక్స్ట్ ఆండ్రాలజిస్ట్ ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకోగలిగితే మీకు మేల్ ఇన్ఫర్టిలిటీ నుంచి వీలైనంత వరకు ఎక్కువ మంది ప్రెగ్నెన్సీ వచ్చేలాగా మనం ప్లాన్ చేయొచ్చు. సో ఏదైనా కానీ ఉంటే మాత్రం ఎక్కువ ఇయర్స్ మాత్రం మీరు పోస్ట్పోన్ చేయకుండా 1 or 2 ఇయర్స్ మాత్రమే చూడండి. తర్వాత డెఫినెట్గా మీరు ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ని కన్సల్ట్ అవ్వండి. ఆండ్రాలజిస్ట్ ఒపీనియన్ తీసుకుని ఆండ్రాలజిస్ట్ ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్టయితే మెయిల్ ఇన్ఫర్టిలిటీని మనము కొంతవరకు తగ్గించవచ్చు.